హలో వ్యూవర్స్, ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయ పచ్చడి అలాగే మామిడికాయలు చాలా ఫేమస్ కదండి. ఈరోజు అమ్మ చేత ఆవకాయ పచ్చడి పెట్టించాను. చాలా సూపర్గా వచ్చింది. ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఇలా కనుక చేసుకుంటే సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకొక టిప్ కూడా చెప్తానండి. ఇయర్ మొత్తం కొత్త పచ్చడిలాగా ఎలా ఉండాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. అలాగే కొలతలు కూడా చెప్తానన్నమాట. ముందుగా ఒక గిన్నెను హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు చేసుకుంటుందన్నమాట. పల్లి నూనె మాత్రమే వాడాలండి పచ్చళ్ళకి, వేరే ఏ నూనె వాడకూడదు. ఇలా ఎండు మిరపకాయలను వేయించుకొని ఇమీడియట్గా పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి, లేదంటే వేడికి నల్లగా అయిపోతాయి. మనకు ఎంత కలర్ కావాలో అంత ఉంచేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పోపులో మిరపకాయలు అనేవి నల్లగా కాకుండా ఉంటాయి. కొంచెం ఆయిల్ని చల్లారనివ్వాలి, మరి మొత్తం చల్లారకూడదు. కొంచెం మాత్రమే చల్లారిన తర్వాత ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి. అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అది ఎర్రల్లం వేసుకుంటారు, అది ఇక్కడ అవైలబుల్గా ఉండదు. ఎప్పుడు కూడా అమ్మ వెల్లిపాయలతోనే చేస్తుంది. పోపు అయితే ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ పోపు చల్లారేలోపు మనం ప్రాసెస్ చేసేసుకుందాం. పసుపు కొంచెం వేసుకుంటే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు కలర్ అనేది బాగా వస్తుందని పసుపు వేసుకుంటుంది అమ్మ. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి పేస్ట్ అంతా కూడా. పక్కకు పెట్టుకున్న మిరపకాయలని ఇందులో వేసేసుకుంటే రెడీ అయిపోతుంది పోపు అనేది. మామిడికాయలని నైట్ నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ ఇలా ఆరబెట్టుకొని తుడిచేసుకొని ముక్కలు కొట్టేస్తుంది అన్నమాట. పోపు చల్లారడానికి అలా పక్కకు పెట్టేసుకుంది. కాయలకున్న ముచ్చికలను ఇలా తీసేసుకుంటుంది. తర్వాత కాయల్ని ఇలా కట్ చేసేసుకుంటుంది. మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు కట్ చేసుకోవచ్చు. కిలో కాయలు తీసుకుంటే, అంటే ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత 1 కిలో కాయలు తీసుకున్నట్లయితే కారం ఉప్పు ఎంత వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. దగ్గరలో ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి కాయల్ని మనం కొలుచుకోవాలన్నమాట. ఎన్ని కిలోల కాయలు వస్తాయి అనేది మనం కొలుచుకోవాలి. 1 కిలో కాయలకి 1/4 కిలో కారం పడుతుందండి. అలాగే ఎల్లిపాయలు 1/4 కేజీ, ఉప్పు 1/2 కేజీ, నూనె 1/2 కేజీ. కావాలనుకుంటే మీరు ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. ఆవాలు 50 గ్రాములు, జీలకర్ర మెంతులు 10 గ్రాములు పడతాయన్నమాట. మీరు ఎన్ని కిలోల కాయలు పెంచుకుంటే వీటికి అంత డబల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ అమ్మ గిన్నె కొలతలతో కూడా చూపిస్తుంది. 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకుంది. ఆవపిండిని తీసుకుందన్నమాట, 200 గ్రాములు తీసుకుంది. ఘాటు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఆవపిండిని కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. మెంతి పొడి వేసుకుంటుంది, ఇది ఒక 150 గ్రాములు ఉంటుంది. అలాగే జీలకర్ర పొడిని ఒక 50 గ్రాములు వేసుకుందన్నమాట. వీటన్నింటిని కూడా ముక్కలకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని పచ్చళ్ళలో ఇలా ఎల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది శనగలు కూడా వేసుకుంటారు. పచ్చడికి స్పెషల్గా మేము 3 మ్యాంగో కారమే వాడతామండి. ఇది కారం ఎక్కువగా ఉండదు, కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇయర్ అంతా కూడా కలర్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట, నల్లగా కావడం అలా ఏముండదు. 1 గిన్నెన్నర కారం వేసుకుంది, 1/4 గిన్నె ఉప్పు వేసుకుంది అనమాట. కొంచెం ఉప్పు తర్వాత అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ముందు వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది అన్నట్టు ఇలా వేసేసుకుందనమాట. ఇక్కడ ఉప్పు ఆశీర్వాది తీసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి కొంచెం సాల్ట్ తక్కువగా తీసుకుంటుంది. పుల్లగా ఉన్న కాయలకైతే ఇంకెక్కువగా పడుతుంది అనమాట. మేము తీసుకున్న కాయలు మీడియంగా ఉన్నాయి. తర్వాత పోపుని ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. అమ్మ చేతి మామిడికాయ పచ్చడికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఇక్కడ మేము పల్లి నూనెను యూజ్ చేస్తున్నాం. పోపులో 1 కేజీ వేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇంకొక కేజీ వేసుకుంటున్నాము. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెం ఎక్కువగా వేసేసుకుంటే సరిపోతుంది. మనం పచ్చడి జాడీలోకి ఎత్తేటప్పుడు ఇలా బొట్లు పెట్టుకుంటాం కదా, ఇంట్లో జాడీ అయితే లేదు, అందుకని బాక్స్కి ఇలా పెట్టేసుకుంటున్నాము.
పచ్చడి అంటేనే పండుగ కదండి, అందుకే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఆ రోజంతా పండుగ వాతావరణమే ఉంటుంది ఇల్లంతా కూడా. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకైతే మరీ ఇష్టం. ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. చివర్లో వేసి అన్నం వేసి కలిపి పెట్టే ముద్దలు అయితే అందరికీ ఫేమస్. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ పచ్చడి పెట్టినప్పుడు అందరం కూడా పచ్చడి జబ్బ చుట్టూ కూర్చొని ఎప్పుడు ఇస్తుందా ఎప్పుడు పెడుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. చివర్లో పెట్టే అన్నం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారనమాట, మాకు ఎప్పుడెప్పుడు పెడుతుందా అని చెప్పేసి. ఇలా డబ్బాలలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 ఇయర్ వరకు కూడా ఇప్పుడు పెట్టిన పచ్చడిలాగానే ఫ్రెష్గా ఉంటుందండి. అస్సలు పాడవదు. పచ్చడి జబ్బాని చూసినప్పుడల్లా మా అమ్మమ్మ గుర్తొస్తుందండి. మా ఇంట్లో చిన్నప్పుడు ఉండేది. ఆ జబ్బని తీస్తున్నారంటే ఈరోజు పచ్చడి పెడుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చేదన్నమాట. అంత పెద్ద జబ్బ నిండా పెట్టేది. అమ్మ అయితే 50-60 కాయలు పెట్టేది. ఇప్పుడు అమ్మకు చేతన అవ్వట్లేదని ఎవరింట్లో వాళ్ళకే పెట్టేస్తుంది అనమాట. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ అమ్మమ్మకి కామెంట్స్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.